800 20 రూపాయలు తక్కువ, సన్న రకానికి 20 రూపాయలు తక్కువ, దొడ్డు రకానికి. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ రేటుని బట్టి. అది ఇప్పుడు ఎంత అయింది మన సన్నందానికి 2800 బోనస్ ఇస్తే. బోనస్ సంయుక్తంగా కమ్మరిపల్లి మండల పరిధిలో ఉప్లూరు, ఆసకొత్తూరు, బషీరాబాదు, చోట్పల్లి, అట్లాగే మండల కేంద్రమైన కమ్మరిపల్లి, నాగాపూర్ గ్రామాలని బృందం పరిశీలించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన వ్యవసాయ రంగ హామీలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయని చెప్పేసి పరిశీలించడానికి మేము ప్రయత్నం చేశాం. ఇందులో ప్రధానంగా ఏదైతే 11 రకాల పంటలకు బోనస్ 500 రూపాయల క్వింటాల్కి ఇస్తానన్న నినాదం తూట్లు పొడిచిందని, దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టిందని, మోసం చేసిందని, అట్లాగే సన్నధాన్యాన్ని కూడా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బాహాటంగా ప్రచారం చేసుకొని పండగ వాతావరణం సృష్టించి అసలు కొనుగోలు కేంద్రాల పనే ప్రారంభం కాకుండా అడ్డుకొని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే విధంగా అవకాశం కల్పించింది, చేసిందని మా పరిశీలన తేలిందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న సన్నధాన్యం రైతులందరికీ ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి. ఏ రైతు ఏ పంట సాగు చేశారు, ఎన్ని రకాల సాగు చేశారు అనే వివరాలు ఉన్నాయి. కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని రైతుల యొక్క వివరాలు సేకరించి 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే రెండవది ప్రధానమైంది 2 పంటలకు ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ 15 పైసలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము మా రైతుల అభిప్రాయం మేరకు మేము ఒక నిర్ధారణకు వచ్చాం. వెంటనే ఈ కనీసం గత ఖరీఫ్ సీజన్ కు రాబోయే రబీ సీజన్ కు కలిపి 15,000 రూపాయల పెట్టుబడి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ ఇవాళ అమలు తీరుతెన్నులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మేము ఈ గ్రామంలో పరిశీలించగా 30% మందికి మాత్రమే ఉన్నాయి. ఒక్క అక్షరం తప్పు పోతే కూడా అకౌంట్ లో దాన్ని కూడా అమలు జరగలేదని రైతులు గత ప్రభుత్వం ఇదే ఖాతాలు, ఇదే బ్యాంక్ అకౌంట్లు, ఇదే పాస్బుక్లు వీటికి 1,00,000 రూపాయలు ఎట్లా వచ్చినాయి, మరి మాకెందుకు ఇప్పుడు రావట్లేదు, టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు తలెత్తింది అని చెప్పి ప్రశ్నిస్తే రైతుల్ని కావాలనే ఎగగొట్టడానికి, మాకు మోసం చేయడానికి ఈ టెక్నికల్ ప్రాబ్లం చూపిస్తున్నారని చెప్పేసి రైతుల అభిప్రాయం మేరకు మేము కూడా నిర్ధారణకు వస్తున్నామని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వం అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు 40 నుంచి 60% వరకు సబ్సిడీ ఇచ్చింది, మరి మాకెందుకు సబ్సిడీ ఇవ్వట్లేదు అని చెప్పేసి డిమాండ్ చేశారు. సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి ట్రిప్పుకు 90% సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము ఒక నిర్ధారణకు వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఏపిపై 300 రూపాయలు ధర పెంచింది. వెంటనే బీజేపీ ప్రభుత్వం 300 రూపాయల ధరను తగ్గించాలని, అంతమేర తగ్గించే వరకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు యొక్క కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం, కావాలని కుట్రబుద్ధితో ఆలస్యం చేసిందని, కొర్రీలు పెడుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఈ రైతాంగాన్ని చేసిన మోసం చూస్తూ ఊరుకోరు, చూస్తూ ఉండరు, రేపు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెడతారని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల బాధలన్నీ పోతాయని చెప్పి వీళ్ళను గెలిపిస్తే, వీళ్ళు మాత్రం రైతులను ఎట్లా ఏడిపించాలనే పద్ధతుల్లో వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు. అదేవిధంగా వీళ్ళు నవంబర్ 1వ తారీఖు కంటే ముందే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు ధాన్యంకు. ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజు మేము పరిశీలనకి వెళితే బషీరాబాద్లో ఈరోజే మొదటి ట్రిప్పు సొసైటీ కొనుగోలు చేసిందని చెప్తారు. అంటే ఇప్పటి వరకు దాదాపు వాళ్ళు కొనుగోలు చేయకపోవటం అంటే వీళ్ళు ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకుంటే మా బరువు తగ్గుతుందని ఆలోచన చేసారు తప్ప రైతులకు లాభం చేయాలనేటటువంటి ఆలోచన వాళ్ళకు లేదు అని చెప్పి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గతంలో ఏదైతే ఇస్తామని చెప్పి 500 బోనస్ ఇస్తామన్నారో దాన్ని
దొడ్డు ధాన్యానికి సన్న ధాన్యానికి కూడా ఇవ్వాలి. ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకున్న వాళ్ళకు కూడా మీరు సర్వే చేసి వాళ్ళకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.